మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భోగభాగ్యాలు ఒక వరం. ప్రతి వ్యక్తికి భోగభాగ్యాలు ఒక వరం. భోగభాగ్యాలు అంటే ఏంటి? భోగభాగ్యాలు అంటే మనం జన్మించిన ప్రదేశంలో మన తల్లి తండ్రి యొక్క ప్రేమాభిమానాలు, అట్లాగే అత్తవారింట్లో ప్రేమాభిమానాలు, అట్లాగే అన్ని విధాల సుఖ సౌఖ్యాలు ఎక్కడైనా సరే అనుభవించేది భోగభాగ్యాలు. మరి ఇది ఒక వరం. ఇట్లాంటి వరం, భోగభాగ్యాలు ఒక వరం. మరి ఇది జాతక చక్రంలో ఎలాంటి స్థితి, గ్రహస్థితి ఉంటే, ఎలాంటి గ్రహస్థితి ఉంటే జాతకంలో జీవితాంతం లభిస్తాయి. ఈరోజు హెడ్లైన్ 2వ నెల 1996. 2వ నెల 1996. మరి ఈరోజుది కుంభలగ్నం. లగ్నాధిపతి శని భగవానుడు. లగ్నాధిపతి శని భగవానుడు ద్వితీయంలో. అలాగే రాశ్యాధిపతి కూడా శని భగవానుడే. నక్షత్రాధిపతి చంద్రుడు, శ్రవణ నక్షత్రం. మరి భోగభాగ్యాలంటే ఏ గ్రహం ద్వారా ఎక్కువగా వస్తుంది? దేవగురు బృహస్పతి, గురుగ్రహం. ఈ 96లో పుట్టిన వారికి గురువు సహజ భాగ్యం స్థానం. ఇది సహజ భాగ్యస్థానమైన గురుగ్రహం సొంత రాశిలో స్థితి పొంది ఉన్నారు. మరి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు. పూర్వాషాఢ నక్షత్రాధిపతి కూడా సహజ నైసర్గిక శుభగ్రహం. 4 చతుర్థాధిపతి, భాగ్యాధిపతి అయ్యారు. మరి ఈ గురుడు భాగ్య దృష్టి సప్తమం మీద, లగ్నం నుంచి సప్తమం మీద, అట్లాగే పంచమ స్థానం మీద, అట్లాగే తృతీయ స్థానం మీద పడుతుంది. మరి పంచమం అంటే అదృష్టం, పూర్వపుణ్యం. ఈ స్థానం పడింది. మరి భోగభాగ్యాలు ఒక వరం అంటే ఈ వ్యక్తికి, ఈవిడ స్త్రీ, తల్లిదండ్రుల దగ్గర, అత్తవారింట్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకుందాం. చూడండి, భాగ్యాధిపతి శుక్రుడు ఉచ్చు పొంది ఉన్నారు మీనరాశిలో. ఇది లగ్నం నుంచి 2వ రాశి. మరి మీనరాశ్యాధిపతి గురుడు స్వక్షేత్రంలో ఉన్నారు. ఇది లాభస్థానం, లగ్నానికి లాభస్థానం. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది వీరికి చూద్దాం. గురుగ్రహం డైరెక్ట్గా సప్తమ స్థానాన్ని చూస్తుంది కాబట్టి మంచి భర్త లభిస్తారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం అధిపతి భాగ్యాధిపతి. ఈ లగ్నానికి భాగ్యాధిపతి నక్షత్రంలో ద్వితీయ లాభాధిపతి స్థితి. మరి ఇది ఒక మంచి రాజయోగం.
తల్లిదండ్రుల ద్వారా బాగా వీరికి జరుగుబాటు ఉంటుంది. ఇట్లా అయిపోయిన తర్వాత లగ్నంలో కుజరవులు ఉన్నారు. మరి ఈ రవి సప్తమాధిపతి, కుజగ్రహం తృతీయ దశమాధిపతి అయ్యి కుజుడు లగ్నంలో ఉంటే వీరికి ధైర్య సాహసాలు ఎక్కువే. తృతీయాధిపతి కూడా అవ్వడం వల్ల తృతీయ స్థానం నుంచి లగ్నం లాభస్థానం అవుతుంది. ఇది కూడా గుడ్ పొజిషన్. మరి భాగ్యాధిపతి ఎవరు? శుక్రుడు ద్వితీయంలో స్థితి పొంది ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. మరి ఇది ధనానికి మంచి లోటు లేకుండా వీరి జీవితం ఉంటుంది. మరి అష్టమంలో రాహువు, భాగ్యంలో ఎవరు లేరు. భాగ్యాధిపతి ఉచ్చు పొంది ఉన్నారు ద్వితీయ స్థానంలో. ఇంకా బుధుడు పంచమాధిపతి, చంద్రుడు షష్టాధిపతి అయ్యారు. చంద్రుడు ఆరో ఇల్లు అధిపతి అయ్యి 12లో ఉంటే ఇది విపరీత రాజయోగం. మరి ఈ చంద్రుడు ఇక్కడ నుండి 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమ దృష్టితో షష్ఠ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. స్వక్షేత్రం ఇది విపరీత రాజయోగం. అలాగే చంద్రుడు తన స్వక్షేత్రాన్ని సప్తమ దృష్టితో చూస్తూ ఉన్నారు. అంటే విజయాల పరంపర. మరి గురుడు అన్నిటికన్నా ఈ లగ్నానికి, కుంభలగ్నానికి గురుడు ఎవరు? 2, 11 అధిపతి అయ్యి 2, 11 అయ్యి ఈ లగ్నానికి లాభస్థానం స్థితి పొంది స్వక్షేత్రంలో ఉన్నారు. ఇక్కడ గురుడికి శుక్రుడికి అత్యంత కనెక్షన్ ఉంది. ఈ జన్మజాతక చక్రానికి ఇది అద్భుతం. వీరు మంచి ఉద్యోగం చేస్తారు. అట్లాగే తండ్రిది వ్యాపారము, తండ్రికి సంబంధించింది ఏదో ఒక విషయంలో సహాయపడతారు. అట్లాగే మంచి భర్త లభిస్తారు. మంచి భోగభాగ్యాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా పంచమ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు. ఇదొక యోగం. అట్లాగే ఈ గురుడు ద్వితీయ లాభాధిపతి, గురుడు స్వక్షేత్రం, ఇదొక యోగం. అట్లాగే సప్తమాన్ని చూస్తూ ఉన్నారు. ఇది కూడా మంచి యోగమే. సప్తమం ఎవరు? గురుడు చూస్తూ ఉన్నారు. అట్లాగే కుజరవులు కూడా సప్తమాన్ని చూస్తున్నారు. ఇది రవికి స్వక్షేత్రాన్ని రవి చూసుకుంటున్నాడు. చంద్రుడికి స్వక్షేత్రాన్ని చంద్రుడు చూసుకుంటున్నారు. అది ఏ భావం అవ్వండి, ఎలాంటిది భావం అనేది కాదు. ఏదైనా గ్రహాలు తమ స్వక్షేత్రాన్ని చూస్తూ ఉంటే ఆ జాతకం బలమైన జాతకం. అట్లాగే ఏదైనా గ్రహం తమ స్వక్షేత్రాలను చూసుకుంటే ఇది ఒక రాజయోగం. అట్లాగే ఏదైనా గ్రహం జాతక చక్రంలో స్వక్షేత్రంలో ఉంటే ఇది కూడా యోగమే. మరి ఈ లగ్నానికి గురుడే స్వక్షేత్రంలో స్థితి పొందారు. సహజ భాగ్యకారకుడు, సహజ భాగ్యస్థానము. ఈ లగ్నానికి ద్వితీయ లాభాధిపతి అయ్యాడు. ఇది కూడా గురువుతోనే కనెక్షన్ వచ్చింది కాబట్టి మొత్తం ఈ జాతకం గురు ఆధీనంలో ఉంది. అంటే బృహస్పతి ఆధీనంలో ఉంది కాబట్టి భోగభాగ్యాలు అనేది ఒక వరం అయితే దాన్ని ఎంతవరకు ఎంత సమపాలులో అనుభవిస్తారు, ఎవరెవరి వల్ల ఉంటుంది అంటే తల్లిదండ్రుల వల్ల,
అట్లాగే భర్త వల్ల ఉంటుంది. అట్లాగే మంచి దైవభక్తి, మంచి ఆలోచన స్ఫురద్రూపి ఇవన్నీ కూడా ఉంటాయి. కుజుడు 1 2 3 4 5 6 7 8 కుజుడు రాహుని చూస్తూ ఉన్నారు. రాహువు 1 2 3 4 5 కుజుడి మీద దృష్టి లేదు. కుజుడు మాత్రమే రాహుని చూస్తూ ఉన్నారు. దశమాధిపతి అయ్యి కుజుడు రాహుని చూస్తూ ఉన్నారు. అట్లాగే చంద్రుడు తన స్వక్షేత్రాన్ని చూసుకుంటున్నాడు. గురుడు సప్తమాన్ని చూస్తూ ఉన్నారు. గురుడు స్వక్షేత్రం. ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి. మరి జీవితాంతం ఉంటుందా అండి అంటే 100% ఉంటుంది. మరి రవి రాశ్యాధిపతి బుధుడు ఎక్కడ స్థితి పొందారు? రవి నుంచి 1 2 3 4 5లో రవి రాశ్యాధిపతి బుధ గ్రహం రాహు నుంచి పంచమంలో స్థితి పొందారు. ఇది లగ్నానికి వ్యయభావం. దీనికి శని భగవానుడు ఆధిపత్యం. వహించారు. ఇది రాశికి. మరి మకర రాశికి కాలపురుష కుండల చక్రాన్ని మకర రాశి 10వ రాశి. ఈ 10వ రాశి భావకారకుడు 10 మకరంలోనే స్థితి పొందారు. ఇది కూడా మంచి ఉద్యోగం చేస్తారు. శ్రవణ నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రం సుమారు 2 సంవత్సరాలు, తర్వాత కుజు మహాదశ, తర్వాత రాహు మహాదశ అయిపోయి ఇప్పుడు గురు మహాదశ స్టార్ట్ అయింది. ఈ లగ్నానికి ద్వితీయ లాభాధిపతి దశ స్టార్ట్ అయింది. గురుడు స్వక్షేత్రం. ఏదైనా గ్రహాలు తమ స్వక్షేత్రాన్ని చూసుకుంటూ ఉన్నా, తమ స్వక్షేత్రంలో స్థితి పొందిన అది అద్భుతమైన రాజయోగం. అలాగే ఏదైనా గ్రహాలు ఉచ్చ పొందిన మీ జన్మజాతక చక్రం తీసుకోండి. గ్రహాలు ఉచ్చక్షేత్రం పొందాయా, అది జన్మలగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతి అయ్యాడా, గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయా, అది కాలపురుష కుండల చక్రానికి ఎన్ని. ఇక్కడ గురుడు స్వక్షేత్రం 9 కాలపురుష కుండల చక్రానికి అంటే సంపూర్ణమైన భాగ్యం ఉంటుంది వీరికి. అట్లాగే ఏదైనా గ్రహాలు ఏదైనా గ్రహాలు స్వక్షేత్రం స్థితి పొందాయా, ఏదైనా గ్రహాలు మీ జన్మజాతక చక్రంలో స్వక్షేత్రాన్ని వీక్షిస్తూ ఉన్నారా. జన్మజాతక చక్రంలో ఈ 3 పాయింట్లు తీసుకోండి. ఇందులో లగ్న పంచమ భాగ్యాధిపతులు అయితే 100కి 100 మార్క్స్. లేదు వేరే భావాలకు ఆధిపత్యం వచ్చినా సరే, ఎవరైతే గ్రహాలు మనకి మంచి ఫలితాలు అందిస్తూ ఉన్నాయో ఆ గ్రహ దశలు సరైన సమయానికి వస్తే వెరీ గుడ్ అన్నమాట అర్థం జాతకం. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.